ప్రార్థన సమయంలోని ప్రవేశిస్తున్నాం. మన హృదయ లోతుల నుండి ఆత్మ ప్రేరేపితులమై ప్రభువును ఆరాధించినట్లు ఈరోజు ఒక ప్రాముఖ్యమైన ఆరాధన అంశాన్ని పరిశుద్ధాత్మ అనుమతించే కొలది మనం ధ్యానించడానికి దేవుడు మనకు సహాయపడుగాక. చాలాసార్లు ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి, ఒక పరికరం యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే అది మన నుండి పోయినప్పుడు తెలుస్తుంది. మనకు కరెంట్ విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే పవర్ కట్ అయినప్పుడు తెలుస్తుంది. ఇంటర్నెట్ విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇంటర్నెట్ సడన్గా ఆగిపోతే తెలుస్తుంది. ఆక్సిజన్ విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఊపిరి పీల్చుకోవడం కష్టమై ఊపిరితిత్తులు బిగుసుకుపోయి జీవవాయువు పీల్చుకోవడమే కష్టమవుతున్నప్పుడు ఆక్సిజన్ ప్రతి క్షణం ఎంత విలువైందో అర్థమవుతుంది. ఆరోగ్యం విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆరోగ్యం మన చేయి జారి వెళ్ళిపోతున్నప్పుడు అర్థమవుతుంది. ఒక వ్యక్తి విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ వ్యక్తి మన నుండి దూరం అవుతున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క విలువ తెలుస్తుంది. చాలాసార్లు మనకు దేవుని యొక్క సన్నిధి యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే దేవుడు లేని పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకున్నప్పుడు తెలుస్తుంది. సాధారణంగా దేవుడు ఉంటే ఎలా ఉంటుందని ఆరాధిస్తాం. ఈరోజు దేవుడు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో గత రాత్రి ప్రార్థిస్తూ రాగా దేవుడు ఒక అంశాన్ని నా గమనికకు తీసుకొచ్చాడు. ఆ అంశాన్ని నేటి ఆరాధన వర్తమానానికి శీర్షికగా ధ్యానించడానికి కీర్తన 124 సామ్ 124 దయచేసి త్వరతగతిన సహకరించాల్సి మనం చేస్తున్నాం. సమయానికి ముగించడానికి ఈరోజు ప్రయత్నించాలని ఆశపడుచున్నాం. మీరు సహకరిస్తే త్వరగా ముగించడానికి ప్రయత్నిస్తాం. కీర్తన 124 సామ్ 124 అందరం కలిసి మొదటి 2 వచనాలు చదువుకుందాం. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడయ్యుండని ఎడలా. 2వ వచనం, వారి ఆగ్రహము మన పైకి రగులు కొనినప్పుడు. 3వ వచనం, యెహోవా మనకు తోడయ్యుండని ఎడలా వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. చాలండి. మొదటి వచనం 3వ వచనంలో ఒక కామన్ పదాన్ని, ఒక కామన్ ఫ్రేస్ని, ఆ యొక్క సామాన్యమైన ఆ యొక్క వచనాన్ని అందరం కలిసి ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా మనకు తోడయుండని ఎడలా. వాట్ ఇఫ్ ద లార్డ్ వాజ్ నాట్ ఆన్ అవర్ సైడ్? వర్స్ 3, యెహోవా మనకు తోడయుండని ఎడలా. If it had not been the Lord who was on our side. ఈరోజు ఆరాధన శీర్షికగా కేవలం ఆ ఒక్క పదాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా మన పక్షమున ఉండని ఎడల, యెహోవా మనకు తోడై ఉండని ఎడల. ఇఫ్ గాడ్ అబాండన్డ్ us, దేవుడు మనల్ని విడిచిపెట్టుంటే, దేవుడు మన వైపు లేకపోతే, దేవుని తోడే గల్లంతైతే. ఈరోజు ఆరాధన అంశం యొక్క ధ్యానాంశం. మనందరం కలిసి ఈ యొక్క అంశం గురించి కొన్ని నిమిషాలు త్వరితగతిన దేవుడు మనతో మాట్లాడే కొన్ని తలంపులు ధ్యానించడానికి ప్రయత్నిస్తాం. దైవజనుల జీవితంలో ప్రతి దైవజనుడు, విశ్వాసవీరుని యొక్క శక్తి సామర్థ్యాలు ఏవి అంటే వారు ఒకటే మాట అంటారు, యెహోవాయే నా బలం, దేవుడే మా పక్షం ఉన్నాడు, గాడ్ ఈజ్ విత్ us. ఈరోజు మనం ధైర్యపరిచే మాట యెహోవా మనకు తోడై ఉన్నాడు. దాని ఆపోజిట్ ఏంటంటే యెహోవా మనకు తోడై ఉండని ఎడలా. కీర్తనకారుడు దావీదు జీవితంలో ఎన్నో సూర్యకార్యాలు చేశాడు. ఈ దావీదు జీవితంలో అనేక సార్లు దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ దేవుడు దావీదును నింపబడినప్పుడు దావీదు చేసిన సూర్యకార్యాలు మనందరికీ సుపరిచితమే. వాస్తవంగా చెప్పినట్లయితే బైబిల్ ఒక విషాదకరమైన మాట రాస్తుంది. దావీదు సౌలు జీవితాలు రెండింటిని పోల్చుతున్న పరిస్థితిలో దేవుని యొక్క ఆత్మ దావీదును అభిషేకించబడిందని రాయబడిన తర్వాత బైబిల్ రాయబడిన ఇంకో విషాదకరమైన మాట ఏంటంటే సౌలు యందు దేవుని ఆత్మ, దేవుడు సౌలును విడిచి వెళ్ళిపోయాడు. ప్రియమిత్రమా, ఈరోజు మనం భయపడాల్సిన అతి భయంకరమైన పరిస్థితి ఏది అంటే దేవుడే మనకు తోడై ఉండని ఎడల. మనం సంతోషించాల్సిన అతి గొప్ప సామర్థ్యం ఏంటి అంటే దేవుడు మన పక్షం ఉన్న ఎడల. ఎంత గొప్ప ఆధిక్యత! ఈరోజు దేవుడు మన పక్షం ఉన్నాడా? ఒకవేళ దేవుడు మనల్ని విడిచి వెళ్ళిపోయాడా? దావీదు జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే దావీదు ఒకటే మాట అంటాడు, అయ్యా నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దు.
ఏంటి తన బాధ? నన్ను ఏదైనా లాగేసుకోనా నుండి, ఏదైనా నా నుండి తీసేయి, నా నుంచి ఏది లాక్కున్నా పర్లేదు, కానీ నేను ఒక్కటి తట్టుకోలేను. దేవుని సన్నిధి నన్ను విడిచి వెళ్ళిపోతే ఇంకా నా వల్ల కాదు. ఇఫ్ గాడ్ అబాండన్స్ మీ ఐ కెనాట్ సర్వైవ్. దేవుడు నన్ను విడిచి వెళ్ళిపోతే ఇంకా నా వల్ల కాదు. దేవా నన్ను విడిచి వెళ్ళొద్దు. దావీదు ప్రతిరోజు తన యొక్క ఆక్రందన, తన ప్రార్థన, వాస్తవంగా చూసినట్లయితే దావీదు ఎప్పుడు కూడా దేవుని దగ్గర ప్రాధేయపడిన అంశం అదే, అయ్యా నీ సన్నిధి నన్ను విడిచి వెళ్ళొద్దు. ప్రియమిత్రమా, దేవుని తోడు గురించి, దేవుని సన్నిధి గురించి నువ్వు అర్థం చేసుకున్నావా? ఒకవేళ దేవుని సన్నిధి గురించి నువ్వు తెలుసుకోకపోయింటే, ఈరోజు దేవుని సన్నిధి ఒకవేళ నువ్వు కాకతాళీయంగా తీసుకుని ఉంటే, ఒకవేళ దేవుని సన్నిధి ఈరోజు ఎగతాళైపోతే, ఈరోజు దేవుని సన్నిధి యొక్క ప్రసన్నత, ఆయన సన్నిధి యొక్క విలువ ఈరోజు నువ్వు తెలుసుకోకపోయి ఉంటే, మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 1 సమూయేలు 18వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. అందరం కలిసి ఈ మాటను కలిసి చదువుకుందాం. ఆల్ ఆఫ్ us టుగెదర్ విల్ రీడ్ దిస్ వర్డ్స్. 12వ వచనం. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. వాస్తవంగా ఆలోచిస్తే దావీదు జీవితం, సౌలు జీవితం ఇద్దరి మధ్యలో వ్యత్యాసం. దేవుని సన్నిధి సౌలుతో అంతవరకు ఉన్నాడు. అయితే సౌలును దేవుడు విడిచిపెట్టాడు. దావీదును దేవుడు దావీదు దేవుని వైపు వచ్చాడు. బైబిల్ రాయబడిన మాట 12వ వచనం చూడండి. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. ప్రియమిత్రమా, దేవుడు మన పక్షంలో ఉన్నప్పుడు మొదటిగా మనతో దేవుడు ఉన్నాడు అని తెలిసిన తర్వాత పరిస్థితులు ఏమీ సుఖంగా ఉండవు. బైబిల్ రాయబడిన మాట ఏంటంటే, నాట నుండి సౌలు దావీదును విషపు చూపు చూచెను. బైబిల్లో బాగా రాసిన మాట చూడండి, 10వ వచనం. దాని ముందు భాగమే రాస్తుంది చూడండి, 10వ వచనం అందరం కలిసి చదువుదాం. 1 సమూయేలు 18:10. మరునాడు దేవుని వద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటి లాగున 9వ వచనం చూడండి. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. చాలామందికి ఉన్న భ్రమ ఏంటంటే, దేవుని సన్నిధి మనతో ఉంటే సమస్యలు ఏం రావండి, అందరూ హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారండి అనుకుంటాం. కానీ వాస్తవం ఏంటంటే, దేవుడు నీతో ఉన్నాడని తెలిసిన తర్వాత ఉండే నీ కష్టాలు స్టార్ట్ అవుతాయి. అయినా సరే మనకున్న ధైర్యం ఏంటంటే, దేవుడు మన పక్షమున ఉన్నాడు. దావీదు జీవితంలో మొదటి మాట అంటాడు. అందరం కలిసి కీర్తన 124కి వస్తాం. ఒక్కసారి దావీదు జ్ఞాపకం చేసుకుంటున్న మాట, యెహోవా మనకు తోడై ఉండని ఎడల మనుషులు మన మీదకి లేచినప్పుడు, వారి ఆగ్రహము మన పైన రగులుకొనినప్పుడు, ఆగ్రహం రగిలిపోతున్నారు, శత్రులు పేట్రేగిపోతున్నారు. వాస్తవం చెప్పాలంటే గుర్తుపెట్టుకోవడానికి మొదటి తలంపు అపాయకరమైన పరిస్థితుల్లోకి వచ్చేసాయి. అపాయకరమైన పరిస్థితులు. దేవుడు మనకు తోడై ఉండని ఎడల ఈ అపాయకరమైన పరిస్థితులు నేనేమైపోయేవాడినో, నా జీవితం ఏమైపోయేదో. ప్రజలు రౌద్రులైపోతున్నారు, వారి ఆగ్రహం మనపైకి రగులుకుంటా ఉంది. ఒక్కసారి చుట్టంతా వారు నా చుట్టూ గోతులు తోడడం ఆరంభించారు. సడన్గా అటాక్ చేయబోతున్నారు. చుట్టంతా సమస్యల వలయంలో చిక్కుకపోయి ఉన్నాను. అయ్యా, ఈ ఆపద కాలం ముందు నన్ను ఎవరు ఆదుకుంటారయ్యా అన్నప్పుడు కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తుంటాడు. 46వ కీర్తన 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 46వ కీర్తన 1వ వచనం అందరం కలిసి చదువుదాం. Psalm 46:1 విల్ రీడ్ ఆల్ టుగెదర్. అందరం కలిసి 1వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్ కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయుడు. నాకు నమ్ముకొనదగిన సహాయుడు నా దగ్గర ఉన్నాడు. ఏ ప్రెసెంట్ హెల్ప్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగా రాస్తుంది. 46వ కీర్తన 1వ వచనంలో, గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్, ఏ వెరీ ప్రెసెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. సమస్యలో, ఆపత్కాలంలో, మొదటి తలంపు ఆపత్కాలం లాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ చుట్టూ ఆగ్రహ జ్వాలలు రగులుకున్నప్పుడు, చివరికి నా పరిస్థితి భయాందోళనకరమైన వాతావరణంలో నెట్టేసినప్పుడు, ఈ విపత్తులో నాకున్న ధైర్యం ఏంటంటే, యెహోవా నా పక్షం ఉన్నాడు. ఆయన నా పక్షం ఉన్నట్లయితే నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో ప్రజలు నేను విడిచి వెళ్ళిపోయినా నువ్వు కంగారు పడాల్సిన అవసరం లే. దేవుడు నువ్వు నమ్ముకొనదగిన సహాయుడు. అంటే మనల్ని నమ్మక ద్రోహులు మన చుట్టూన్నప్పుడు కూడా మన దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయన నమ్మదగిన వాడు. ఏ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. ఆపదలో సరిగ్గా మనకు కావాల్సిన సహాయాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడు. అందుకో కీర్తనకారుడు దావీదు అంటాడు, అయ్యా చుట్టుపక్కల అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు కదా. అహీతోపేల ఆలోచన చెప్పే వ్యక్తి కూడా తర్వాత వెళ్ళిపోయాడు. స్నేహితులందరూ విడిచి వెళ్ళిపోయారు. చివరికి దావీదు జీవితంలో ఎంత విషాద పరిస్థితి అంటే, జిక్లాగు నన్ను విడిచి వెళ్ళిపోతే
ఆపద కాలంలో నాకు నమ్ముకునేదగిన సహాయకుడు మాత్రం నువ్వు ఒక్కడే ఉన్నావయ్యా, నువ్వే లేకపోయి ఉంటే యెహోవా మనకు తోడై ఉండని ఎడల నా పరిస్థితి ఏమయ్యేది? ప్రేమిత్రమా, దేవుడు తోడు మనకు లేకపోయింటే మన పరిస్థితి ఏమేదండి? అందుకొరకు ఏడ్చాడప్పుడు, అయ్యా అందరు నన్ను విడిచి వెళ్ళిపోయారు, నా పరిస్థితి ఏంటి అని ఏడుస్తుంటే 56 కీర్తన 9వ వచనంలో కీర్తనకాడు అనుభవాల నుండి తన్నుకొచ్చిన ఆరాధన 56:9 ఏమంటున్నాడు చూడండి, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షం ఉన్నాడని నాకు తెలియదు. నాకు తెలుసు అయ్యా దేవుడు నా పక్షం ఉన్నాడు. ఈరోజు చెప్పగలవు ప్రేమిత్రమా, గాడ్ ఈజ్ విత్ మీ, దేవుడు నా పక్షం ఉన్నాడు. ఆపత్కాలంలో దేవుడు నా పక్షం ఉన్నాడు. God is on my side even when I'm going through times of trouble, times of affliction, times of dangerous situations. God is on my side. దేవుడు నా పక్షం ఉన్నాడు. ఎంత గొప్ప ధైర్యం అది. అందుకొరకే రోమా 8:31 ఎంత మంచి మాట రాస్తుంది. రోమా 8:31 దేవుడు మన పక్షం ఉండగా, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధేవుడు, అపోజిషన్ ఎవరైనా సరే దేవుడు మన పక్షం ఉంటే చాలు. అందుకొరకే మనందరికీ బాగా పరిచయం, దేవుడు ఇశ్రాయేలు వారి పక్షం ఉన్నాడని చుట్టుపక్కల ప్రజలందరూ తెలుసుకున్నారంట. తెలుసుకునేసరికి వారు భయపడడం ఆరంభించారు. సౌలు కూడా దావీదు దగ్గర దేవుడు ఉన్నాడని తెలిసిన తర్వాత నాట నుండి సౌలు కూడా ఏమవుతున్నాడు, దావీదుకి భయపడుతున్నాడు. ప్రేమిత్రమా, దేవుని సన్నిధితో ఉందా? ఉంటే దేవుని ఆరాధిస్తావా? ప్రభా నువ్వు నా పక్షం ఉన్నావు, ఆపాయములో నాకు నమ్ముకుందన సహాయుడుగా ఉన్నావయ్యా, నేను నిన్ను ఆరాధిస్తున్నాను. రెండో తలంపు చూస్తాం. అపాయములు మొదటిది. రెండో తలంపు 4వ వచనం చూస్తాం. కీర్తన 124 4వ వచనంలో రెండో తలంపు రాస్తుంది. అందరం కలిసి చదువుదాం. జలములు మనలను ముంచివేసి ఉండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును. రెండవ మాట చూస్తే ఇక్కడ జలములు ముంచేస్తున్నాయంట, మింగేస్తున్నాయి. ఏంటండి జలములు? మీరు అనొచ్చు, ఓహో వర్షాలు ఎక్కువ పడ్డాయేమో, మనకు కదా హైదరాబాద్లో వాటర్ లాగింగ్ ఎక్కువైపోయి మునిగిపోయే పరిస్థితి వచ్చినట్లు బాగా వర్షం గురించి నీళ్ళ గురించి రాస్తున్నాడేమో అనుకోవచ్చు. కాదండి. కీర్తనల్లో గమనిస్తే చాలాసార్లు గ్రాహ్య రూపకంగా, మెటఫారికల్గా కొన్ని గుర్తులను తీసుకొచ్చి మనసులో జరిగే భావోద్వేగాలను గ్రంథస్థం చేయడానికి కీర్తనకారులు, ముఖ్యంగా దావీదు ఎంత అద్భుత రీతిగా దాన్ని చిత్రీకరించాడు. ఆ రూపకాలంకారంలో చిత్రీకరిస్తున్న పరిస్థితుల్లో తన అనుభవాలను జలములు మృంగేస్తున్నాయి నన్ను, ప్రవాహము మన ప్రాణము మీదుగా పొర్లి పారుచుంది, సోల్ అని రాస్తుంది ఇంగ్లీష్లో. అంటే సైకి, ఈ మనస్సును మింగేస్తున్నాయండి, ప్రవాహాలు నన్ను మింగేస్తున్నాయి, కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది, మనసు కొట్టుకెళ్ళిపోతుంది ఈ నీళ్ళల్లో, ఈ ప్రవాహంలో. ఏంటి ఆ ప్రవాహము? యోబు భక్తుని అడిగితే బాగా చెప్తాడు. యోబు గ్రంథము 27వ అధ్యాయము 20వ వచనం, 27:20 బుక్ ఆఫ్ జోబ్. యోబు గ్రంథము 27వ అధ్యాయం 20వ వచనం అందరం కలిసి చదువుదాం. ఏంటంట? జల ప్రవాహములు, భయములు, బాగా అర్థం చేసుకోండి, భయములు జల ప్రవాహముల వలె వారిని తరిమి పట్టుకొనును, రాత్రివేళ తుఫాను వారిని ఎత్తుకొని పోవునట. అక్కడ జల ప్రవాహములు దేంతో పోలుస్తున్నాడు? భయముతో పోలుస్తున్నాడు. భయాన్ని దేంతో పోలుస్తున్నాడు? జల ప్రవాహములతో పోలుస్తున్నాడు. మొదటి మాట, అపాయకరమైన పరిస్థితుల్లో నమ్ముకొందిన సహాయుడు దేవుడు మన పక్షం ఉన్నాడు. రెండో మాట చూస్తే, ఆందోళనకరమైన వాతావరణంలో, మన జీవితాల్లో భయాందోళన వాతావరణంలో, భయభీతుల్లో గుండా వెళ్తున్నప్పుడు, ఈ భయములు తుఫాన్లాగా జల ప్రవాహముల వల్ల మనం మింగ చూస్తున్నప్పుడు ఎప్పుడైనా పరిస్థితి ఎలా ఉండొచ్చో ఆలోచించావా? మిత్రమా, భయపడుతుంటే ఎలా ఉంటుంది తెలుసా? భయం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? బహుశా మీరు అంటారు, భయం గురించి మాకేం చెప్తున్నారు, ప్రతిరోజు మా అనుభవం కదా అనొచ్చు. అవును, దావీదు లాంటి వ్యక్తి కూడా యుద్ధశూరుడు, దిగ్గజుడు, తన పేరెత్తుతూనే సౌలు వణికిపోయే పరిస్థితి వచ్చినప్పటికీ ఇలాంటి దావీదు కూడా భయపడడం ఆరంభించాడు. భయం అనేది ఏ వ్యక్తికైనా ఎప్పుడైనా వస్తుంది. నాకు భయం రాదండి అనుకుంటే పొరపాటు. భయాందోళన వాతావరణం ఎలా ఉంటుంది తెలుసా అండి? భయం అనే భావోద్వేగం నీకు తెలియకుండానే ఉప్పెనలాగా, అది జల ప్రవాహములాగా నిన్ను మృంగేస్తుంది. దేవుడు మాట్లాడినప్పుడు ఈ పాట రాశాను, మనసున వేదన ఉప్పెనే రేగన అని. ఆల్బమ్ కూడా బహుశా అందరికి సుపరిచితమే. ఉప్పెన ఎలా అయితే కబలిస్తుందో, చెప్పా పెట్టకుండా ఒకేసారి ఉప్పెన వేగవంతంగా వచ్చి గ్రామాలు ఎలా కబలిస్తుందో, భావోద్వేగాలు కూడా ఉప్పెన లాంటివే. ఈ ఉప్పెన ఏం చేస్తుంది తెలుసా అండి? మనకు తెలియకుండానే మనలో ఒకలాంటి ఈ నిస్సహాయ స్థితిలోనికి నెట్టేసి
సమస్యలు ఇంకా ముదరగొట్టేస్తాయి. పరిస్థితులు ఇంకా విషమించినట్టు మనకు భావోద్వేగాన్ని పుట్టిస్తుంది. భయపడినప్పుడు ఏమవుతుంది తెలుసా అండి? యుద్ధ శూరుడు కూడా కుదేలైపోతాడు. ఇంకో మాటలో చెప్పాలంటే సింహం లాంటి వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకోవాలన్న తలంపులు కలిగి తన జీవితాన్ని తను చాలించాలని ప్రయత్నిస్తాడు. ప్రేమిత్రమా, యోబు అంటాడు, ఈ భయాలు జల ప్రవాహంలో ముంచెత్తేస్తున్నాయి. అవును, కీర్తనకారుడు 124 వచనం అంటాడు, జలములు మనలను ముంచివేసి ఉండును. ప్రియమిత్రమా, ఆందోళనకరమైన వార్తలు గత వారం, ఈరోజు ఉదయకాలం కూర్చొని కూడా ఈ వాక్యం వింటున్నావా? నీ గుండె మీద చేసుకొని చెప్పగలవా? నాకు అసలు ఈరోజు భయమే లేదండి అని చెప్పగలవా? ఉత్త అబద్ధం ఇది. కూర్చొని ఉన్నావు కూడా భయపడుతున్నావు. నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో, నాకేమవుతుందో, అసలు సిమ్టమ్స్ వస్తుంటే దగ్గు వస్తుంది, కొద్దిగా నాకు ఊపిరి ఆడట్లేదు, స్మెల్ పోయింది, అక్కడే భయం స్టార్ట్ అవుతుంది. ఆ భయం అంతా తాగిపోతుందా? తిరిగి వెళ్ళి చెక్ చేయించుకుంటే కోవిడ్ పాజిటివ్ అన్నారు, భయం రాదా? మనం కొన్నిసార్లు నటిస్తాం, భయం నాకు ఏం రాదు, అసలు నాకు భయం అంటేనే అసలు నాకు తెలియదు అని కొన్నిసార్లు బయట మన భాషలో కటింగ్లు ఇస్తుంటాం. అంత అవుతుంది. దావీదు అంటాడు, భయాందోళన వాతావరణంలో నేను జల ప్రవాహంలాగా నన్ను ముంచేస్తున్నాయి, నా ప్రాణాన్ని కృంగదీయ ప్రయత్నిస్తున్నాయి. ప్రేమిత్రమా, ఇలాంటి భయాందోళన వాతావరణంలో వణికిపోతున్న పరిస్థితుల్లో భయం ఎలా ఉంటుంది అంటే, నీకు తెలియకుండానే నీ గుండె చప్పుడు నీకు వినిపిస్తుంది. కొన్ని దినాల క్రితము నేను ఒక క్లయింట్తో మాట్లాడుతున్నప్పుడు, తను కోటీశ్వరుడు, తను ఒక మాట అన్నాడు, సార్ మా ఇంట్లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది సార్, మొత్తం అంతా సౌండ్ ప్రూఫ్, అంతా ఏసీ, సెంట్రలైజ్డ్ ఏసీ, పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది మా ఇంట్లో. నాకు వినిపించేవి 2 చప్పుళ్ళు. ఒక చప్పుడేమో గడియారం యొక్క వాల్ క్లాక్ యొక్క గడియారం కొట్టుకుంటున్న చప్పుడు ఒకటి, రెండో చప్పుడు నా గుండె చప్పుడే నాకు వినిపిస్తుంది. కొన్ని నిమిషాలు ఆలోచించడానికి ప్రయత్నిస్తాం. ఇలాంటి పరిస్థితులను వెళ్ళావా? కీర్తనకారుడు ఇవి కూడా అనుభవించి రాశాడు కీర్తనలో. దేవుని ఆరాధించేటప్పుడు భావోద్వేగ వర్షంలో మునిగిపోయినప్పుడు, జల ప్రవాహంలో వలె భయాందోళన వాతావరణం కమ్మేస్తున్నప్పుడు, అంధకారములు చుట్టంతా మోహరించినప్పుడు మనకుండే గొప్ప ధైర్యం ఏంది తెలుసా? యెహోవా నా పక్షమున ఉన్నాడు. గాడ్ ఈజ్ ఆన్ మై సైడ్, ఐ డోంట్ కేర్. దేవుడు నా పక్షం ఉన్నాడు. పరిస్థితులు ఏవి విషమించినా సరే, సార్వభౌముడైన దేవుడు, సమస్తాన్ని తన యొక్క గుప్పిట్లో పెట్టుకున్న దేవుడు, నా ఆరోగ్యాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్న దేవుడు, ఆయన నా పక్షం ఉన్నాడు. హీ ఈజ్ ఆన్ మై సైడ్. చెప్పగలవు ఈరోజు ఉదయకాలం? అలా చెప్పగలగాలి అంటే అందుకొరకే హెబ్రీ 13:6 ఎంత గొప్ప మాట రాస్తుంది చూడండి. హెబ్రీ రాష్ట్ర పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ 13వ అధ్యాయం 6వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు, లేదా పరిస్థితులు నాకేం చేస్తాయి అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం. మంచి ధైర్యం ఇది. ఏంటా ధైర్యం? భయాందోళన పరిస్థితుల్లో యెహోవా నా పక్షం ఉన్నాడు. గాడ్ ఈజ్ ఆన్ మై సైడ్. దేవుడు నా పక్షం ఉన్నాడు. ఆ గాడ్ ఈజ్ ఆన్ మై సైడ్, దట్స్ ఎనఫ్ ఫర్ మీ. కోవిడ్-19 వచ్చిందా? భయాందోళన పరిస్థితులు ఉన్నావా? దేవుడు నా పక్షం ఉన్నాడని చెప్పగలవా మంచి ధైర్యంతో? పరిస్థితులు విషమిస్తున్నాయండి, అయినా సరే దేవుడు నా పక్షం ఉన్నాడు. అందుకో కీర్తనకారుడు తను భయాందోళన వాతావరణంలో వెళ్తున్నాడు, గాఢాంధకారమైన లోలో వెళ్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు చూడండి, 23వ కీర్తన 4వ వచనం, చాలా ప్రాముఖ్యమైన మాట. Psalm 23:4. ఈరోజు ఈ వచనాన్ని ఆధారం చేసుకొని దేవుని ఆరాధించినట్లు దేవుడు సహాయపడును గాక. 23వ కీర్తన 4వ వచనం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. నేను సంచరించను అంటలేదండి, మనం ఇక్కడే పొరపాటు చేస్తాం. దేవుని బిడ్డలండి గాఢాంధకార లోయలో పోరండి అని కొంతమంది బోధలు చేస్తారు తెలియక. కానీ కీర్తనకారుడు అంటాడు, గాఢాంధకారమైన లోయలో నేను సంచరించినను. నేను వెళ్ళినా సరే, ఈ లోయ ఏముందండి? అంధకారం ఉంది. ఈ లోయలో ఏముంది? ఆందోళన ఉంది. ఈ లోయలో ఏముంది? అపాయం ఉంది. ఈ లోయలో ఏముంది? భయపడను. ఎందుకు భయపడను? నీవు నాకు తోడై ఉన్నావు, తోడై ఉందువు. యు ఆర్ విత్ మీ. చెప్పగలవు ఈరోజు ప్రేమిత్రమా? ఈ వాక్యం వింటున్నావు, కోవిడ్తో బాధపడుతున్నావు, కానీ నీకుండే ధైర్యం ఏం తెలుసా?
దేవుడు నాకు తోడై ఉండును, దేవుడు నాకు తోడై ఉన్నాడు, నాకు భయం లేదు చెప్పగలవా? ఈరోజు దేవుడు నాతో ఉన్నాడు అని నువ్వు నమ్మగలిగితే, మంచి ధైర్యంతో దేవుని ఈరోజు ఆరాధించగలిగితే, దేవుడు నా పక్షం ఉన్నాడండి, ఐ డోంట్ బాదర్. గాఢాంధకరమైన లోయలో వెళ్ళినా సరే దేవుడు నా పక్షం ఉన్నాడు, గాడ్ ఈజ్ ఆన్ మై సైడ్, ఐ డోంట్ కేర్. అందుకొరకే సమస్యలు విషమించిపోయినాయి. ఒక మాటలో చెప్పాలంటే పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. ఆ భయాందోళనకరమైన వాతావరణంలో కీర్తనకారుడు చిక్కుపోయి ఇంకా తట్టుకోలేని పరిస్థితులు పేట్రైపోతున్న సందర్భాల్లో ఈ జల ప్రవాహములను ముంచెత్తున్నాయ్యా, ఈ భయాందోళన వాతావరణంలో నేను మునిగిపోతున్నానయ్యా, ఇంకా నేను తట్టుకోలేని పరిస్థితి వస్తుంది అని చెప్తున్న సందర్భాల్లో కూడా తను అంటున్నాడు, దేవుడు మన పక్షం ఉన్నాడు, యెహోవా మనకు తోడై ఉన్నాడు. ప్రియమిత్రమా, మొదటిది అపాయకరమైన పరిస్థితులు, రెండవది ఆందోళనకరమైన వాతావరణం. ఆందోళనకరమైన వాతావరణంలో ఉన్నావా? ఈరోజు ఆందోళనకరమైన వాతావరణంలో ఉన్నట్లయితే, భయపెడుతున్న వాతావరణంలో ఉన్నట్లయితే, నీకు తెలియకుండానే నీ గుండె చప్పుడు నిన్ను కంగారు పెడుతున్నట్లయితే, ఈరోజు ఈ శుభవార్త, ఈ గంభీరమైన వార్త, దేవుడు మన పక్షం ఉన్నాడు. రీసెంట్గా నేను ప్రియులతో మాట్లాడుతుంటే నా పక్కనే కూర్చొని ఉన్నారు. అకస్మాత్తుగా శబ్దం అంతా మాట్లాడుతున్నప్పుడు ఒక పరిస్థితి గురించి డిస్కషన్ తీసుకొస్తే వెంటనే ఆ నిశ్శబ్ద సమయంలో నాకు గుండె చప్పుడు వినిపిస్తుంది ఆ వ్యక్తిది. వెంటనే అన్నా, నేను భయపడుతున్నారా అని. అవును. కొన్నిసార్లు గుండె చప్పుడు అవతల వ్యక్తికి అర్థమవ్వచ్చు, కొన్నిసార్లు భయం ఎక్కువైపోయినప్పుడు నీ గుండె చప్పుడే నీకు తట్టుకోలేని భయాందోళన వాతావరణాన్ని మిగిల్చిండవచ్చు. నీ అపాయము, ఆందోళనకరమైన వాతావరణంలో భయములో నేను మృంగజూస్తున్నప్పుడు కొన్నిసార్లు ఎలా అవుతుందో తెలుసా? భయం ఒక్కసారి స్టార్ట్ అయితే అంతవరకు ఏదో ప్రభు కొరకు చేసేద్దాం అనుకుంటావు, చేయాలని నీకు ఆశ ఉంటుంది కూడా, కానీ భయం వచ్చేసరికి టోటల్ నీ కంట్రోల్ను దాటేసి భయం కంట్రోల్లోకి వెళ్ళిపోతావు. కీర్తనకాడు అనుభవించి రాస్తున్నాండి. ఏదో కీర్తనకాడు ఏదో టైంపాస్కి రాసి, కొంతమంది మాటలు బాగా తూటాలు వెళ్తాయి కానీ క్రియలు మాత్రం గడపలు దాటవు. కానీ కీర్తనకాడు అంటాడు కాదు, ఆయన ఏం చేశాడో తెలుసా అండి? మాటలు కోటలు దాటాయి, క్రియలు కూడా కోటలు దాటాయి. అందుకొరకు ఆయన అనుభవంలోంచి రాశాడు. ఏమంటున్నాడు చూడండి, కీర్తనకాడు ఏమని రాస్తున్నాడు, ఆయన పరిస్థితులు ఎలా అయిపోయినాయి అంత అనుభవించి ప్రాక్టికల్గా రాశాడు. 1 సమూయేలు గ్రంథం చూడండి, 21వ అధ్యాయం. ఆయన ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు, ఎంత భయాందోళన వాతావరణం నెట్టేసింది పరిస్థితి అంటే 21వ అధ్యాయం 10వ వచనం. దావీదుకి సౌలు భయపడితే ఇక్కడ స్టోరీ మొత్తం ఉల్టా అయింది. 10వ వచనం, అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినమున లేచి పారిపోయి గాతురాజుని ఆకీషు వద్దకు వచ్చాడు. సౌలు నుంచి భయపడి పారిపోయాడు. పారిపోతుంటావు నువ్వు దేవుని నుంచి, కొన్నిసార్లు వాతావరణం నుంచి, కొన్నిసార్లు భయాందోళన వాతావరణం పారిపోయి సరే ఇక్కడ నుంచి పారిపోతే ఏమైంది? ఇప్పుడు ఆకీషు దగ్గరికి వచ్చాడు. భయంలో మనకుండే మొదటి స్టెప్ ఏంటంటే పారిపోవడం వాడి నుంచి. ఇప్పుడు ఈయన దావీదు పారిపోయి 12వ వచనం చూడండి, ఆకీషు దగ్గరికి వస్తే దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజుని ఆకీషునకు బహుభయపడినట్టు. భయం కాస్త ఏమైంది? బహుభయమైంది. భయం కాస్త ఎక్కువైపోయింది. బహుభయం వెళ్ళిపోయి ఇప్పుడు 13వ వచనం చూడండి, కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్యను మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీర్చు ఉమ్మి తన గడ్డ మీద కారణిచ్చునుండెను. వారు అతన్ని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయొచ్చు వచ్చాను. భయం నుంచి లాస్ట్కి ఈ స్టోరీ దాకా దిగజారిపోతా. పిచ్చోళ్ళలాగా ఉమ్ముగారుస్తున్నాడు, గోడ మీద పిచ్చి గీతలు గీస్తున్నాడు. బైబిల్ రాస్తుంది పిచ్చి చేష్టలు చేస్తానంట. వీరుడు కాస్త పిచ్చివాడైపోయాడు భయానికి. ప్రియమిత్రమా, ఇదే జలప్రవాహం, ఇదే జలములు మనల్ని ముంచివేసి ఉండును. ఇదే యోబు అంటాడు, భయములు జలముల వలె ముంచేసినాయి. ఈరోజు భయాందోళన వార్తలు ఉన్నావా? మనకుండే ధైర్యం తెలుసా? ఒకటే ధైర్యం, దేవుడు నా పక్షం ఉన్నాడు. తెలుసుకున్నప్పుడు 34వ కీర్తన 4వ వచనం అంటాడు, నాకు కలిగిన, నేను యెహోవాకు మొరపెట్టగా నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను విడిపించాడు. అనుభవం రాసి అంటాడు, ఇప్పుడు అంటాడు నాకు భయములన్నిటిని విడిపించాడు. నా ధైర్యం ఏంటంటే ఆయన నా పక్షమున ఉన్నాడు. హీఈస్ దేర్ ఫర్ మీ, దట్స్ ఎనఫ్ ఫర్ మీ. ఆ ధైర్యంతో, మంచి ధైర్యంతో ప్రభుని ఏం చేస్తున్నాడు? ఆరాధిస్తున్నాడు.
ఆఖరి మాట చూసుకొని ముగించేస్తాం. మొదటిది అపాయము, రెండోది ఆందోళనలు, భయాలు, మూడో మాట చూసుకొని ఆరాధనలో మనం ప్రవేశిస్తాం. కీర్తన 124, 6-7 వచనాలు కలిసి చదువుకుందాం. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినొందునుగాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణం వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. మూడోది అపవాది ఉరులు. 3 మాటలండి, అన్ని ఆతో స్టార్ట్ అవుతున్నాయి. అపాయములలో దేవుని సన్నిధి, రెండవది ఆందోళనలో, భయాలలో దేవుని సన్నిధి, ఆయన మనకు తోడు ఉన్నాడు. మూడవది అపవాది ఉరులు వేసి పొంచి ఉండి ఎవరిని మింగుందరా అని గర్జించు సింహం వలె మోహరించి ఉన్న సందర్భంలో అయ్యా నన్ను కాపాడని ప్రార్థించినప్పుడు 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం, 2 Corinthians chapter 6:2, అపాయకరమైన ఆపద కాలములో 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనంలో బైబిల్ రాస్తుంది, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని, అనుకూల సమయమందు నీ మొర నేను ఆలకించింది. మనం 20 రక్షణ దినమందు అయ్యా ఈ పాపల జీతం మరణం, అగ్ని ఆరదు, పురుగు చావదని విన్నాను, అగ్ని గంధకంలో మండుచుండురని ఈ మాట నాకు వద్దయ్యా, ఈ తీర్పు నాకు వద్దని ఎప్పుడైతే ప్రాధేయపడి ఏడ్చామో అపవాది యొక్క ఊరిలో నుండి దేవుడు మళ్ళీ ఏం చేశాడు? విడిపించాడు. ఇలా విడిపించడానికి ఆ ఊర్లను తాను తీసే ప్రక్రియలో 7వ వచనం చూడండి. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణం వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనం తప్పించుకొని ఉన్నాము. ఉరి తెంపే ప్రక్రియలో, ఉరిని తీసే ప్రక్రియలో, విషయాన్ని తీసే ప్రక్రియలో ఆ విషయాన్ని తనే తాగేశాడు. ఆలోచించండి, పాము, మరణం అనే పాము కాటేయడానికి వస్తుంటే ఈ పాముకున్న శక్తి ఏంటి అంటే విషం. ఏంటి ఆ విషం? విషం తీసేసిన పాము మనల్ని ఏం చేయలేదు. అందుకొరకే పాపముల జీతం మరణం. ఏంటి ఈ పాపమునకున్న శక్తి ఏంటంటే ధర్మశాస్త్రం. దాన్ని విరచడానికి కొరకై, ఆ నెరవేర్పు కొరకై దేవుడే ఆ యొక్క తీర్పు ప్రకారము కల్వరిసిలోకి ఎక్కి, కల్వరిసిలో మన మరణాన్ని అంతటిని భరించే ప్రక్రియలో ఆ విషయాన్ని తానే తాగేశాడు, ఆ ఊరిని తానే ఎక్కేశాడు. మాను మీద వేలాడువాడు శాపగ్రస్తుడయ్యాడు. ఈరోజు అపవాది కురుల నుండి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. మనం ప్రభుని ఆరాధించడానికి ఆ ఊరిని తెంపబడెను, మనం తప్పించుకొని ఉన్నాం. ఇవన్నీ తప్పించుకున్నగా ఇప్పుడు ఆయన ధైర్యం ఏంటంటే అందరం కలిసి 8వ వచనం చదువుకొని ప్రభుని ఆరాధిస్తాం. అందరం కలిసి 8వ వచనం చదువుకొని ప్రార్థిస్తాం. భూమి ఆకాశము సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ఆయన నామంలోనే మనకు సహాయం. అందుకొరకే నీతిమంతుడు ఈ బలమైన దుర్గమైన యెహోవా నామంలోనికి వెళ్ళి సురక్షితంగా ఉంటాడంట. సామెతలు 18:10 వచనం అందరం కలిసి చదువుకొని ఆరాధనలో ప్రవేశిస్తాం. Proverbs chapter 18 verse 10, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటున్న. సంతోషంగా నీతిమంతుడు పరిగెత్తుకొని పోయి యెహోవా నామంలో, ఆ దేవుని యొక్క నామంలో భద్రతను అనుభవించి ప్రభుని ఏం చేస్తాడంటండి? ఆరాధిస్తాడు. ఉదయకాల సందర్భంలో ఒకవేళ దేవుడే మనకు సహాయం చేయకపోతే మన పరిస్థితి ఏమైందండి? 94వ కీర్తన 17వ వచనం చూడండి, ఎంత విషాదకరమైన మాట రాస్తుంది. ఈరోజు ప్రేమిత్రమా నీ కంఠంలో దేవుడు ఊపిరించాడు. 94వ కీర్తన 17వ వచనం అందరం కలిసి చదువుతాం. యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల, దేవుడు మన పక్షం లేకపోయితే నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. ఈ మౌనం ఎక్కడుంటుంది? 6వ కీర్తన 5వ వచనం చూడండి. గోతిలోనికి దిగిపోయిన వారు, శ్మశానంలోకి వెళ్ళిపోయిన వారు శబ్దాలు చేయలేరండి. మరణమైన వారికి నేను గూర్చిన జ్ఞాపకం లేదు, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతారు. నోబడీ కెన్ వర్షిప్ గాడ్ ఇన్ గ్రేవ్. గ్రేవ్ ఈజ్ అ సైలెంట్ ప్లేస్. ఇఫ్ గాడ్ హెస్ ఫర్గాటన్ us, ఇఫ్ గాడ్ వాజ్ నాట్ విత్ us, we would have been in the grave. ఈరోజు ఇంకా మన కంఠంలో ఊపిరి ఉందంటే అది ప్రభువు పెట్టిన భిక్ష అని గుర్తెరిగి దేవుణ్ణి ఆరాధించడానికి, ప్రభుని స్తుతించడానికి మనందరం కలిసి